బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని షరతులు విధించింది. ఇద్దరి పాస్పోర్ట్లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ దర్యాప్తునకు కూడా సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావు ఇద్దరికి కూడా 2 షూరిటీలతో ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీలు రాధాకిషన్ రావు కావచ్చు, డిఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు 3 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు, భుజంగరావుకి ఇద్దరికి కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ని తెలంగాణ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో తిరుపతి అన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న అతను బెయిల్పై విడుదలైనటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే తాజాగా భుజంగరావుతో పాటు అదేవిధంగా రాధాకిషన్ రావు ఇద్దరు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు మరోవైపు ప్రణీత్ రావుతో పాటు అటువైపు ఇప్పటికే చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి భుజంగరావు, రాధాకిషన్ బెయిల్ మంజూరు కావడంతో వారందరూ కూడా బెయిల్పై ఈరోజు సాయంత్రం వరకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు షూరిటీలు ₹2,00,000 2 షూరిటీలతో పాటు పాస్పోర్ట్లని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా కేసు కంప్లీట్ అయ్యేంత వరకు పోలీసు దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా కొన్ని షరతులని హైకోర్టు ఇద్దరికి కూడా రాధాకిషన్ రావుకు, భుజంగరావుకు హైకోర్టు షరతులను కూడా విధించడం జరిగింది. ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు ప్రస్తుతం ఇంకా జైల్లోనే ఉన్నాడు. మొత్తం మనం చూసాం, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఫోన్లు అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లతో పాటు మరి పలువురు ఫోన్లు ట్యాప్ చేసి కోట్ల రూపాయలు గడించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు సమకూర్చారు అనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. వీరితో పాటు చాలామంది నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వారికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే కొన్ని కేసెస్ కూడా నమోదు కావడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో మొత్తం 4 అరెస్ట్ అయ్యారు. అందులో 3కి బెయిల్ వచ్చింది. ప్రణీత్ రావు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నాడు. భుజంగరావు, రాధాకిషన్కి ఇప్పటికే బెయిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా వారు బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫర్దర్గా పోలీసుల ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించేందుకు అటు పోలీసులు అదేవిధంగా సిబిఐ అధికారులకు ఇప్పటికే లేఖ రాశారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి తీసుకొచ్చే యోచనలో కూడా అటు పోలీస్ శాఖ కూడా సన్నద్ధం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు భుజంగరావుకు అదేవిధంగా రాధాకిషన్ రావుకు షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రం తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. సునీల్, అయితే ఈ వాదనల సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి వాదనలు వినిపించింది వీళ్ళిద్దరికి బెయిల్ మంజూరు చేయొద్దు అన్న విధంగా? అంటే ప్రస్తుతం వీరిద్దరు కూడా బయటకు వస్తే సాక్షులని తారుమారు చేసే అవకాశం ఉంది. వీరందరూ కూడా ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు, చాలామంది న్యాయమూర్తుల ఫోన్లు కూడా వీరు ట్యాప్ చేశారు, చాలామందిని బెదిరింపులకు గురి చేశారు, డబ్బులు గడించారు, అదేవిధంగా నేతలతో వీరు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు వీరు బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారనేది ప్రభుత్వం వాదన. కానీ ఇప్పటికే మరోవైపు ఇటు భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పటికే దాదాపు 3 నెలలు గడుస్తుంది. ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. బెయిల్ పొందే అవకాశం ఖచ్చితంగా ఒక అక్యూజ్డ్కి ఉంటుంది. అది నిర్ధారించాల్సిన అవసరం అటు హైకోర్టుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ ఖచ్చితంగా తాము విచారణకు సహకరిస్తామని ఇప్పటి చెప్పింది. సుప్రీంకోర్టు సైతం ఇప్పటికే ఇదే కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి తెలంగాణ హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వారు ప్రస్తావించారు కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు భుజంగరావుకు, రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు కూడా ఎక్కడికి ఏ దేశానికి విడిచి వెళ్ళడానికి వీలేదు. కేసు కంప్లీట్ అయ్యేంత వరకు పోలీసు విచారణకు సహకరించాలి. ₹1,00,000 2 షూరిటీని కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునీల్. ఓకే సునీల్.